అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మధ్యతరగతి మనిషి 4వ భాగం. రచన యామిని సరస్వతి గారు. మరి కథలోకి వెళ్దామా? మంచి సినిమా వచ్చిందని సినిమాకి వెళ్ళి తీరాలని పట్టుబట్టింది రూమ్మేట్ సరిత. సహజంగా సినిమా అంటే రాధకి ఇష్టం లేదు, కానీ అప్పుడప్పుడు బలవంతంగా సరిత లాక్కెళ్తే వెళ్తుంది. సుశీల ఘంటసాల పాటలకైనా వెళ్ళి తిరవలసిందే అంది సరిత. చాలా ఇష్టం ఆమెకు ఘంటసాల పాట వింటూ ఉంటే. రాధకు నిద్రాహారాలు అక్కర్లేదు. సుశీల పాటలంటే చెవి కోసుకుంటుంది. ఇదిగో రాధ, మహదేవన్ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉందట. అవునే, నేను కూడా ఒక పాట విన్నాను. మరి ఈరోజే వెళ్ళొద్దాం. సినిమా వచ్చి ఇంకా 2 వారాలు కూడా కాలేదు, రష్గా ఉంటుందేమో. బోడీ రష్. హై క్లాస్ టికెట్కి వెళ్తే సరి. అయినా రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి, రికార్డ్ తయారు చేయనేలేదు అంది రాధ. ఆడవాళ్ళు అబద్ధాలు ఆడితే గోడగట్టినట్టుగా ఉండాలట. ఇలా తేలిగ్గా తేలిపోయే అబద్ధాలు ఆడితే ఎలా? నువ్వు రికార్డు మొన్ననే తయారు చేసావు చూడు అని వెళ్ళి తెచ్చి చూపింది సరిత. నవ్వింది రాధ. ఇదిగో అమ్మాయి, ఈరోజు సినిమాకి వెళ్ళాలని లేదెందుకో, రేపు వెళ్దాంలే అంది రాధ. ఏమిటమ్మా ఈరోజు అడ్డంకి? ఏ హీరో అయినా అపాయింట్మెంట్ ఇచ్చాడా? బీచ్కి వెళ్ళాలా? అలా అన్నావంటే చెవి నులిమింది రాధ. మరి అలా అన్నావంటే అర్థం ఏమిటి? యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి అనవసరంగా మూడు చెడుతుందా రాధ? నా వెంట ఈరోజు రాకపోయావో ఇంకేమీ లేదు నీతో పచ్చి. ఈరోజు మాత్రమేనా? ఫర్ ఎవర్ అని రేడియో ఆన్ చేసింది సరిత. వివిధ భారతి ట్యూన్ చేసింది. సరిగ్గా ఆ చిత్రంలో ఘంటసాల సుశీల పాడిన పాట వచ్చింది. పాట పూర్తిగా విన్న రాధ సరిత మొహం చూసింది. రాధా, నీ మొహం అద్దం లాంటిదే, అందులో నీ మనస్సు ప్రతిబింబిస్తూ ఉంది. పద పద, త్వరగా తయారవు. మరో అరగంట కల్లా బయలుదేరారు ఇద్దరు. థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా టైం కాకపోవడంతో దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగి ఇంటికి వచ్చారు. సరిత ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని వచ్చింది. థియేటర్ వద్దకు వెళ్ళేసరికి ఇంకా టైం కాకపోవడంతో దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని కాఫీ తాగి తిరిగి వచ్చారు. సరిత ఫస్ట్ క్లాస్ టికెట్లు కొనుక్కొని వచ్చింది. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరు. జనం ఒక్కొక్కరే రాసాగారు. థియేటర్ నిండా సాగింది. సినిమా ప్రారంభం కాబోతూ ఉందనగా గోపి కూడా వచ్చాడు సినిమాకి. అతను వచ్చిన కొద్దిసేపట్లోనే లైట్లు ఆరిపోయాయి. స్లైడ్స్ వేసాగారు. మరో 5 నిమిషాలు న్యూస్ రీల్. సినిమా ప్రారంభమైంది. నాగేశ్వరరావుని వాణిశ్రీని చూస్తూ ఒళ్ళు మరిచిపోయిన రాధకు హఠాత్తుగా ఎవరో జబ్బ మీద గిచ్చినట్టయి ఉలిక్కి పడింది. సరిత సినిమా చూడటంలో నిమగ్నమైంది. చెదిరిన మనసుతో వెనుదిరిగి చూసిన రాధకు వెనక ఎవరో పెద్ద మనిషి కూర్చొని ఉండడంతో అది సరిత పని అనిపించింది. చెదిరిన మనస్సుకు కుదుటపరుచుకుని మళ్ళీ తెరపై లగ్నం చేసింది. వాణిశ్రీ నటన రాధను సమ్మోహనపరుస్తోంది. మళ్ళీ జబ్బపై ఎవడిదో చెయ్యి ఉలిక్కిపడి చూసింది. సరిత కాదు, ఆ పెద్ద మనిషే. విసురుగా చెయ్యి తీసివేసి వెనుదిరిగి ఉరుము చూసింది రాధ. కానీ ఆ చీకట్లో అతనికి ఆమె చూపులు కనిపించలేదు. అంతలో ఇంటర్వెల్ లైట్లు వెలిగాయి. కుర్చీలోంచి లేచి అసహనంగా అతని వైపు చూసింది. అతనికి దాదాపు 40 ఏళ్ల వయసు ఉంటుంది. పక్కన ఒక ఆడమనిషి కూడా ఉంది, భార్య ఏమో. ఆమెను ఆనుకుని మరో కుర్రాడున్నాడు, కొడుకు కాబోలు. రాధను చూసి నవ్వుకున్నాడు అతను. ఈ కద్దరు జుబ్బ, కద్దరు పంచె, పేటంచు కండువ, దర్జాకేమీ లోటు లేదు వెదవకి అనుకుంది. బాగా రష్గా ఉండడంతో బయటికి వెళ్ళటానికి వీలు లేక కుర్చీలోనే ఉండిపోయారు ఇద్దరు. హౌస్ఫుల్ కావడంతో సీటు మారే అవకాశం కూడా లేకపోయింది. మళ్ళీ లైట్లు ఆరిపోయి ప్రారంభమయ్యే సమయానికి స్లైడ్స్ వేశారు. సినిమా ఆరంభమైంది. 10 నిమిషాలు గడవగానే మళ్ళీ చేయి వేశాడు అతను. విసురుగా వెనుదిరిగి మీ చేయి తీసుకోండి అంది కోపంగా రాధ. సారీ అన్నాడు అతను. ఏమిటేమిటని అడిగిన సరితకు అంతా చెప్పింది రాధ. బ్రూట్ అంది సరిత. తిరిగి తెరపై దృష్టి మరల్చారిద్దరు. సినిమా ముగిసే వరకు అతను ఇంకేమీ అనలేదు. పిక్చర్ ముగియగానే ఇద్దరూ కదిలారు. వాకిలి దాటి మెట్లు దిగుతున్న రాధను మళ్ళీ చేపట్టి లాగాడతను. రష్షు, మనుషుల తొక్కిడి, దిగి వెళ్ళి తొందర. మెట్లు దిగే వరకు రాధ ఏం చేయలేకపోయింది. చివరి మెట్టు మీద ఉండగా మళ్ళీ జబ్బ మీద చేయి వేశాడు అతను. అతని చేయి అలాగే అదిమి పట్టుకుని మరో చేత్తో లాగి లెంపకాయ వేసింది రాధ. సరిత విజృంభించింది. రాస్కెల్, సినిమాకి ఎందుకట్రా వచ్చింది? మేమెవరో అనుకున్నావు? యూనివర్సిటీ స్టూడెంట్స్. నిలువున చీరేస్తాం. సినిమాకి వచ్చిన ఆడపిల్లలను అల్లరి చేస్తావా? నీకు చెల్లెళ్ళు లేరా? నీ పక్కనున్న భార్యను ఎవరైనా అలా చేస్తే నువ్వు సహిస్తావా? ఈ హాల్కి వచ్చిన మగాళ్ళలో ఎవరినైనా న్యాయం చెప్పమను. ఒక్కో మాట అంటూ శాండిల్ విడిచి బాదుతూ తిట్టసాగింది సరిత. రాధ మండిపోతూ తిట్టిసాగింది.
అంతలో అటుగా వచ్చిన గోపి విషయం అర్థం చేసుకుని అతను చొక్కా పట్టుకుని లాగి దనమని బాధసాగాడు. ఏమిటి అని నలుగురు అడగకనే విషయం అర్థమైంది. అందరూ తోచినట్టుగా చివాట్లు వేయసాగారు. ఆ వ్యక్తికి చచ్చిన చావై వంచిన తలెత్తలేదు. అతని భార్య కూడా మౌనమే వహించింది. ఇలాంటి వ్యక్తుల్ని ఊరికే వదలకూడదు, పోలీసులకు అప్పగిస్తే సరి, బుద్ధి వస్తుంది, మళ్ళీ ఇలా చేయరు అన్నారెవరో. పోలీసులు అన్న మాట వినగానే ఆ వ్యక్తి మొహం మాడిపోయింది. నలుగురు 4 విధాలా మాట్లాడుకుంటూ ఉండడంతో మెల్లగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి ఏడి అనుకున్నారంతా. వెధవ తప్పించుకుని పోయాడు, పోనీలేండి, చచ్చేట్టుగా కొట్టారు, బాగా బుద్ధి వచ్చింది, ఇంకోసారి ఇలా చేయడు అన్నాడు అతను జారుకోవటం గమనించిన వ్యక్తి. అంతలో దగ్గర పోలీస్ స్టేషన్ ఎస్ఐ 3 కానిస్టేబుల్స్ వచ్చారు. ఏమిటంటూ ఎవరో అటుగా వెళ్తున్న ప్రేక్షకులు సినిమా థియేటర్ వద్ద గొడవ జరుగుతుందని చెప్పడంతో హుటాహుటికి వచ్చారు వాళ్ళు. గోపి విషయం అంతా వివరించి చెప్పాడు. స్టేషన్కి వచ్చుంటే బొక్కలో తోసి 4 బాదుంటే బుద్ధి వచ్చి ఉండేది అన్నాడు ఎస్ఐ. ఇంతలో థియేటర్ మేనేజర్ వచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పుకున్నారు. పోలీసుల దగ్గరుండి రిక్షా ఎక్కించి పంపించారు ఇద్దరిని. ఆ సంఘటన జరిగిన తర్వాత రాధ గోపి కనిపించినప్పుడల్లా కళ్ళతో కులాసా అని పలకరించేది. గోపి కూడా నేత్రావధానం చేసేవాడు. ఒకరోజు బీచ్ వైపు వెళ్ళిన రాధ సరితలకి అల్లంత దూరంలో సముద్రం ఒడ్డున కూర్చున్న గోపి కనిపించాడు. అదిగోనే మన హీరో అంది సరిత. నోర్మై, ఆ రోజు అతను సహజంగా చొరవ చేసుకున్నట్టుగా ఉంది అంది రాధ. ఓహో, మీ హీరోకి ఎవరైనా కాలేజీ స్టూడెంట్స్పై చేయి వేస్తే శిక్షించడం సహజం అన్నమాట. పాపం, అతనికి ఇదేనా డ్యూటీ? ఊరిమి చూసింది రాధ. ఇదిగో రాధ, ఇలాగే చూసావంటే మీ హీరో కాస్త బెదిరిపోగలడు. చెవి పట్టుకుని మళ్ళీ అలా అంటావా అంది రాధ. సారీ అంది సరిత. నమస్కారం అన్నాడు వాళ్ళని చూసి గోపి. ప్రతి నమస్కారం చేశారు వాళ్ళు. కూర్చోండి అన్నాడు అతను. పాపం, తన హాస్టల్ రూమ్ అనుకుంటున్నాడేమోనే, అతిథి మర్యాద చేస్తున్నాడు అంది సరిత. సరిత తొడగిల్లింది రాధ. అమ్మోయ్, ఏటండి గాబరాగా అడిగాడు గోపి. సిగ్గుపడింది సరిత. రాధ జవాబు చెప్పలేదు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాబోతున్నాయి, ఎలా చదువుతున్నారు అడిగాడు గోపి. గోపి గారు, పరీక్షలకు పుస్తకాలకి కాస్త దూరంగా ఉందామని బీచ్కి వచ్చాం. మళ్ళీ ఆ గొడవ ఎందుకు చెప్పండి, కులాసాగా 4 కబుర్లు చెప్పండి. సరిత గారు ఎలా ఉన్నారు? సినిమాలకు వెళ్తున్నారా? వీక్లీలు చూస్తున్నారా? ఈ మధ్య ఏదైనా స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారా? డ్యాన్సు, మ్యూజిక్? సీరియస్గా అడుగుతున్న అతన్ని చూసి పక్కున నవ్వింది రాధ. గోపి కూడా జత కలిపాడు. సరిత కూడా నవ్వింది. ఆ ముగ్గురి నవ్వుల్లో బీచ్ అందాన్ని సంతరించుకుంది. ఇక సరోజ, మీ అన్నయ్య వచ్చారు, కాఫీ పట్రా. రమణయ్య కేకకు సమాధానంగా కాఫీ తీసుకుని వచ్చింది సరోజ. ఆ సరికి తీరిగ్గా కూర్చుని సిగరెట్ ముట్టించాడు రామశేషు. వదిన, పిల్లలు బాగున్నారా అన్నయ్య అని అడిగింది సరోజ. మీరు అమెరికాలో ఉంటున్నారు, మేము ఆఫ్రికాలో ఉంటున్నాం, రానుపోను విమాన ఖర్చులు వేలకు మించుతాయి, ఏం చేద్దాం అన్నాడు శేషు. ఏం దెప్పి పొడవనక్కర్లా, ఆడబిడ్డని ఇంటికి తీసుకెళ్తే రానన్నానా? సిగ్గు లేక దెప్పి పొడుస్తున్నావా? ఇంకా ఒక పండగ కాకుండా ఒక పండగకైనా మమ్మల్ని రమ్మని పిలిచావా నువ్వు అంది సరోజ. చూసావా బావా, నీ భార్య ఎలా అంటూ ఉందో. నాదేం తప్పు బావా, నీ చెల్లెల్ని అలా పెంచావు నువ్వు. బాగుంది, మేం పెంచి పెద్ద చేసి నీ చేతిలో పెట్టాము, అదుపులో పెట్టుకోవాల్సింది నువ్వు. అంత మనిషిని చేతిలో పెట్టుకోవటం ఎలాగా? అయినా నా అదుపు మించి ఏనాడు చేరించలేదు నేను. నీ ఎదుటే నన్ను ఎలా అందో చూసావా? అది మీ పుట్టింటి వ్యవహారం, నేనేం చేయను. సరోజ, నన్ను దెప్పుతున్నావు కానీ ఏ పండక్కి పిలిచినా నువ్వు రానని అనలేదటే. అన్నో మరి, ఆయన వదిలి ఎలా రాను? ఆయనతో సహా రావద్దన్నానా? ఆయన పండగ రోజున తల్లికి తండ్రికి పెట్టుకొని ఉండరు, మరి ఎలా వస్తారు? ఆయన రారని నువ్వు రావు, మళ్ళీ నన్ను దెప్పుతావే మరి. అన్నయ్య, ఏం చెల్లాయి, పండక్కి కాకపోతే ఉట్టప్పుడు పిలవకూడదట్రా. నలుగురు నవ్విపోవటానికే. ఇప్పుడు సంతోషిస్తారు కాబోలు. అబ్బబ్బా, మీ బాధనికి చాలించండి, ఇప్పుడు మనకేం తక్కువైందని ఆయన పెట్టాలి. సరోజ, నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నాడు రమణయ్య. అన్నయ్య వైపు చూసి నవ్వి వెళ్ళిపోయింది సరోజ. మా సరోజ బంగారం బావా. అక్కడికి నేనేదో తక్కువైనట్టు. ఇదిగో బావా, భగవంతుడు మీ ఇద్దరిని ఏర్చి కూర్చాడు. సరోజకు తగిన వాడివి నువ్వు, నీకు తగింది సరోజ, సరేనా? భగవంతుడు ఎప్పుడు అలాగే జత కూర్చుతాడు. కానీ ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. చెరుకు నాటించడానికి పొలం పనికొస్తుందో రాదో చూడటానికి మనుషులు వస్తామన్నారు. బావా, నీకు పొలం పనులు తప్ప మరేం పట్టవా? దేశంలో రాజకీయంగా ఎంత మార్పు వస్తోంది, కేంద్రంలో జనతా ప్రభుత్వం వచ్చింది, సినిమాలు చూడవు, ఎంతెంత మంచి సినిమాలు వస్తున్నాయని పత్రికలు చదవవు, నీకేం అక్కర్లేదా?
ఎప్పుడు పొలము పంట ధాన్యం అమ్ముకోవటం మళ్ళీ పంట అంతే నా జీవితం. నాకు ఇప్పుడు ఏది తక్కువైంది బావా? సూటిగా అడిగాడు రమణయ్య. అలా అడిగితే ఏం చెప్పను, వంగి నంగిగా అన్నాడు రామశేషు ఏదో దాస్తున్నట్టుగా. బావా, ఎవరి ప్రపంచం వాళ్ళది. మనమంతా కావలించుకోవాలని అనుకుంటాం కానీ సాధ్యం కాదు. రాజకీయ నాయకులకు వాళ్ళ పదవులు అవి నిలుపుకునే మార్గాలు తప్ప మరొకటి తెలియదు. అవి కాక ఏం మాట్లాడినా ఉపన్యాసం కొరకే. వర్తకులు వాళ్ళ కొనుగోళ్ళు అమ్మకాలు లాభాలు తప్ప మరొకటి ఆలోచించరు. ఆఖరికి సినిమాకి వెళ్ళినా పెట్టిన డబ్బుకు తగిన ఆనందం లభించిందా లేదా అనే చూస్తారు వాళ్ళు. సినిమా వాళ్ళు అంతే. వాళ్ళ బుకింగ్స్ ఆదాయాలు సక్సెస్ ప్రజాదరణ మించి ఆలోచించలేరు. పత్రికల వాళ్ళు అంతే. న్యూస్ దృష్టి తప్ప రసదృష్టి ఉండదు వాళ్ళకి. అంతా పులుముకున్నట్టు మాట్లాడేవారికి ఏదీ తెలియదు, దేనిలోనూ ఇంట్రెస్ట్ ఉండదు. రమణయ్య మాటలు విని ఆశ్చర్యంతో నోరు తెరిచాడు రామశేషు. మళ్ళీ ఆశ్చర్యపడదు కానీ విషయం చెప్పు అని అడిగాడు నా రమణయ్య. గోపి పెళ్లి చేస్తావా? ఏమిటి బావా ఇది, చదువుకుంటున్న కుర్రాడికి పెళ్ళా? బావా, గోపికి ఈ సంవత్సరం పెళ్లి చేయటమే ఉత్తమం. 20 వరకు ఆగావా? ప్రేమ గీమ అంటూ మొదలు పెడతారు, మన అదుపు తప్పిపోతారు. బావా, మా తమ్ముడు అలాంటివాడు కాదు. వాడికి వాడి చదువు తప్ప మరొక విషయం పట్టదు. పకపక నవ్వాడు రామశేషు. మనం మన వాళ్ళని గురించి అలాగే అనుకుంటాం, అందులో తప్పు లేదనుకో. కానీ మన ఎస్టిమేషన్ తప్పిపోయినప్పుడే బావా. కానీలే, నీ నమ్మకాన్ని నేనెందుకు వమ్ము చేయాలి. కానీ ఇంతకీ పెళ్ళంటూ చేయదలుచుకుంటూ ఓ మంచి సంబంధం ఉంది. ఈ ఏడు కాకపోయినా వచ్చే ఏడైనా పెళ్లి చేయాలిగా. మంచి సంబంధం అనుకుంటే ఒక ఏడు వాళ్ళు ఆగచ్చు, ఒక ఏడు నువ్వు ముందు చేయొచ్చుగా. నిజమే, చంద్రయ్య పంపాడు. ఆశ్చర్యపోయాడు రమణయ్య. చంద్రయ్య నాతో వియ్యమా? అమ్మాయి ఎవరు? ఎందుకు బావా అంత ఆశ్చర్యం? ఇప్పుడు చంద్రయ్య నీకంటే మించిన సంసారి కాదు. చెల్లెలు పేరో నాస్తి కూడా సగానికి పైగా అమ్ముడైపోయింది, తెలుసు కదా. రమణయ్య మొహంలో ఒక విధమైన గర్వంతో కూడిన తృప్తి మెరిసింది. చంద్రయ్య మరదలు హైమావతి అని ఒక అమ్మాయి ఉంది. పరంధామయ్య గారి మరదల కూతురు. పరంధామయ్య కొడుకు సురేష్ తండ్రితో పంచుకుని విడిగా ఉంటున్నాడు. కాచిపోసే దిక్కులేని పరంధామయ్య తండ్రి చచ్చిన మరదల కూతురు హైమావతిని చేరదీశాడు. ఆ అమ్మాయిని తగిన వాడికిచ్చి చేయాలనుంది. చంద్రయ్యతో సంబంధాలు చూడమన్నట్ట. చంద్రయ్య దృష్టిలో కంటే జయంతి దృష్టిలో గోపి ముందుగా కదిలాడు. దీనికి విశాల మద్దతు కూడా ఉంది. నువ్వు అంటే కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాడు. ఈ విషయం కదిల్చి రమ్మని పంపాడు చంద్రయ్య. విషయం చెప్పి తాపీగా సిగరెట్ వెలిగించాడు రామశేషు. ఇక ఆలోచించుకో అన్నట్టుగా రమణయ్య కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది. ఒకానొకనాడు ఆ ఇంట్లో తన తండ్రి పాలేరు. తను ఆ ఇంటికి సేవ చేశాడు. ఆ 2 కారణాలతో కలిసిన 2 మనసుల్ని క్రూరంగా విడతీసి హేళన చేశారు. తనను ఇంటి నుంచి తరిమి వేశారు. తను పట్టుదలగా ఇల్లు పొలము గౌరవము సంపాదించుకున్నాడు. తనని హేళనగా చేసిన ఆ కుటుంబంతో సమానంగా తొలతూగాలని అహర్నిశలు శ్రమించాడు. తన కల ఫలించింది. తను వాళ్ళంతట వాడయ్యాడు. ఆ కుటుంబం తన గడప దాటొచ్చింది. మెదలు అమావాస్య ముఖమైన చంద్రునిలా క్షీణిస్తూ వచ్చింది. చివరికి ఈనాడు ఏ చంద్రయ్య అయితే పిల్లనివ్వటానికి తన యోగ్యుడు కాదు అన్న ఆ చంద్రయ్య తన తమ్మునికి తన భార్య చెల్లెల్నిస్తానంటున్నాడు. ఇది తన విజయం. ఇది కేవలం తనకు చంద్రయ్యకు మధ్య సాగిన అంతర్యుద్ధంలో తను సాధించిన అఖండ విజయం. ఇది తనకు గర్వకారణం. తనలో మిదిలిన ఊహలకు తనలో తనే నవ్వుకున్నాడు రమణయ్య. బావ రామశేషు ముఖం చూసి, బావ ఇంకో 1 నెల రోజుల్లో నా తమ్ముడు వస్తాడు. మొదటి సంవత్సరం పరీక్షలు రాసి వాడు రాగానే ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి జరిపిద్దాం. సంబంధం ఖాయం అని చెప్పు. పరంధామయ్య గారికి ఈ వర్తమానం పంపించమని చెప్పు అన్నాడు సంతోషంగా. రమణయ్య మొహంలో అంతకంతకు మారుతూ వచ్చిన భావాల్ని చూసి ఆశ్చర్యపోతున్న రామశేషుకి రమణయ్య మాటలు ఆనందాన్ని కలిగించాయి. తానొచ్చిన పని సఫలమైందన్న ఆనందంతో బావ నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రామశేషు. రామశేషు వెళ్ళగానే గబగబా ఇంట్లోకి నడిచాడు. రోజా చూసావా ఎంత మంచి కబురు తెచ్చాడో మీ అన్నయ్య. చంద్రయ్య భార్య జయంతి లేదు, ఆమె పినతల్లి కూతురు హైమావతిని మన గోపికిస్తామని చెప్పి పంపాడు. మన గోపి అదృష్టవంతుడు, మంచి అమ్మాయి, మంచి సంబంధం. ఇదంతా మా అమ్మ చలవ అని రామలక్ష్మి పటానికి నమస్కరించాడు. ఆయన ఆనందం చూసి, మీరు మాట ఇచ్చేశారా? అయినా గోపిని అడిగి ఒక మాట చెప్పుంటే బాగుండేది అంది సరోజ. నా తమ్ముడు నా మాట మేరడే అన్నాడు గర్వంగా రమణయ్య. భార్య ఇచ్చిన మజ్జిగ తాగి పొలం పయనమయ్యాడు అతను. పొలానికి వెళ్ళేసరికి పని మనుషులు వచ్చారు. అంతా పరిశీలించి తూర్పు వైపు 4 ఎకరాలు చెరకు నాటితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాడు. రమణయ్యకు ఆ పొలాన్ని చూడగానే ఒళ్ళు పులకరించింది. ఎవరూ చూడకుండా చేతి నిండా మట్టి తీసుకుని ఆనందంగా ఎగరేసి, అమ్మ భూమాత, నా కన్న తల్లి నేను ఎరగను, మా పినతల్లి ఆదరణ ఎరుగుదును.
తల్లివి, నీ అనురాగం ఎరుగుదును. నన్ను మనిషిని చేసిన దేవతవు నువ్వు. నీ అనుగ్రహం వల్లనే మట్టి పిసుకునే మనిషినల్లా బంగారు మనిషినయ్యాను. నేను పట్టిందల్లా బంగారాన్ని చేసిన దివ్యశక్తివి నీవు అనుకున్నాడు. చంద్రయ్య కబురు అందుకొని పరంధామయ్య ఆయన భార్య వచ్చారు. పెళ్లి కొడుకు లేకుండా అమ్మాయిని చూడకుండా సంబంధం ఎలా ఖాయం చేస్తారని అడిగాడు పరంధామయ్య. అబ్బాయిని నేను చూశాను, అమ్మాయి ఫోటో మీరు తెచ్చారు కదా, రమణకు చూపుదాం అన్నాడు చంద్రయ్య. నీ ఇష్టం అన్నాడు పరంధామయ్య. రమణయ్య ఏదైనా మాట అంటే తప్పేవాడు కాదు. నాన్న అతను పౌరుషవంతుడు అంది జయంతి. పరంధామయ్య వచ్చిన రోజునే సాయంకాలం చంద్రయ్య వాళ్ళని పిలిపిద్దామనుకున్నాడు. కానీ పరంధామయ్య అందుకు అంగీకరించలేదు. మనం ఆడపిల్లి వాళ్ళం, మనమే వెళ్ళి మాట్లాడటం ధర్మం అన్నాడు ఆయన. రామశేషు, చంద్రయ్య, పరంధామయ్య, ఆయన భార్య జయంతి కలిసి పూలు పళ్ళు తీసుకుని బయలుదేరారు. పరంధామయ్య వాళ్ళు వస్తున్నారని రామశేషు ముందుగానే చెప్పొచ్చాడు. తగిన ఏర్పాట్లతో ఉన్న రమణయ్య, జయంతి, చంద్రయ్య తన ఇంటికి రావటం తన వ్యక్తిగతమైన విజయంగా భావించాడు. అతని తల తిరిగి ఎగిరినట్టయింది. నమస్కారం. వచ్చిన వాళ్ళని గౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు రమణయ్య. అతనికి చంద్రయ్యతో ఎలా పలకరింపులు ప్రారంభించాలో అర్థం కాలేదు. ఇన్నేళ్లుగా ముఖముఖాలు కూడా చూసుకోలేదు వాళ్ళు. తనేమో తన పొలమేమో తప్ప మరొక విషయం పట్టని రమణయ్యకు ఊరు నాలుగు చెరుగులు కూడా సరిగా తెలియవంటే వింతలేదు. అతను అవతలి బజారికి కూడా వెళ్ళలేదు. ఇన్నేళ్లుగా చంద్రయ్య ఇటూ రాలేదు. మనసులో ఉన్న భేదభావాల వల్ల ఒకరినొకరు పలకరించుకునే ప్రసక్తి కూడా లేదు. ఇంటికొచ్చిన పెద్ద మనుషుల్ని పలకరించకపోతే అది తన తప్పవుతుందని జయంతిని అక్కయ్య అని, చంద్రాన్ని తన మామూలు ధోరణిలో చంద్రం అని పలకరించి కాఫీలు అందించాడు రమణయ్య. బావా, నీతో ఒక మాట అనిపించుకుని వెళదామని వచ్చారు వీళ్ళు అన్నాడు రామశేషు. మంచిది బావా అన్నాడు రమణయ్య. అబ్బాయి వచ్చాక అమ్మాయిని చూసి ఖాయం చేద్దాం అన్నాడు పరంధామయ్య. ఖాయమే, అబ్బాయి వచ్చాక ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు రమణయ్య. నీ అంతటి వాడు నీ తమ్ముడు, వీడి అభిప్రాయం కూడా తెలుసుకోవడం మంచిది కదా, వాడి అభిప్రాయం కూడా అన్నాడు పరంధామయ్య. రాముని తమ్ములు, ధర్మజుని తమ్ములు అవతార పురుషులు. అయినా ఒకసారి కాకపోతే మరొకసారి అయినా అన్నగారి మాట మీరారేమో కానీ నా తమ్ముడు నా మాట మేరడు అన్నాడు రమణయ్య. అంత విశ్వాసం అంధవిశ్వాసమే రమణయ్య. ఏమైనా కానీ అతను రాని అన్నాడు పరంధామయ్య. మీ ఇష్టం, కానీ మాట అంటే మాటే. సరే జయంతి, ఆ పళ్ళు పూలు ఇవ్వమ్మా అన్నాడు పరంధామయ్య. సరోజ, పళ్ళెం తీసుకునిరా అన్నాడు రమణయ్య. ఆమె తెచ్చిన స్టీలు పళ్ళెంలో 16 యాపిల్ పళ్ళు, 16 నారింజ పళ్ళు, 16 రవికలు, పూలు, పసుపు, కుంకుమ పెట్టించింది జయంతి. సరోజ అందుకుని వెళ్ళి అత్తగారి ఫోటో ముందు ఇచ్చింది. ఇక వస్తాం, గోపి రాగానే కబురు పంపించు అన్నాడు పరంధామయ్య. కబురెందుకు, నేనే వస్తాను అన్నాడు రమణయ్య అందరికీ తాంబూలాలిస్తూ. నీ ఇష్టం అన్నారాయన. అంతా వెళ్ళిపోయారు. తను పలకరించిన చంద్రం ఒక్క మాటైనా మాట్లాడలేదు చూడు అనుకున్నాడు రమణయ్య. అతని మనసులో ఇంకా కోపం పోలేదేమో అనుకున్నాడు. మళ్ళీ నెల రోజులు గడిచాయి. ప్రీవియస్ పరీక్షలు రాసి వచ్చాడు గోపి. గోపితో పెళ్లి విషయం ప్రస్తావించే అవకాశం రాలేదు రమణయ్యకి. గోపి బాబుతో కాలం గడుపుతున్నాడు. బాబు వయసు 5 ఏళ్ళు, లేకపోయినా వాడికి మాటలు బాగా వచ్చాయి. అస్తమానం కబుర్లు చెప్తూ ఉంటాడు. బాబును కూర్చోబెట్టుకుని ఇంగ్లీష్ నెలలు పలికిస్తున్నాడు గోపి. స్వచ్ఛంగా స్ఫుటంగా పలికే వీడి తీరుకి గోపికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారాల పేర్లు చెప్పాడు, అన్నీ పలుకుతున్నాడు వాడు. డాడీ, దాదీ కాదురా బాబు, డాడీ అంటే తెలుసా, నాన్న అన్నాడు గోపి. డాడీ అని పిలిచాడు వాడు. అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్న రమణయ్యని, అన్నయ్య వీడికి చదువు బాగా వస్తుంది, బాగా చదువుతాడు అన్నాడు గోపి. రమణయ్య నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మమ్మీ, అమ్మ పదాలు పలికిస్తున్నాడు గోపి. బాబుగారు, అయ్యగారు ఉండారా అడిగాడు రాముడు. అన్నయ్య, రాముడు వచ్చాడు కేకేశాడు గోపి. వచ్చే అని మూతి తుడుచుకుంటూ వచ్చేశాడు రమణయ్య. బాబుగారు దండాలండి, అయ్యగారు పెళ్ళి విషయం హెచ్చరించి రమ్మన్నారండి, వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు వాడు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఏమిటన్నయ్య, పెళ్లి విషయం ఏమిటి అడిగాడు గోపి. మంచం ఈడ్చుకుని గోపి వాలు కుర్చీకి దగ్గరగా లాక్కుని కూర్చుని అన్నాడు రమణయ్య. నీ పెళ్లి విషయమే గోపి. ఆశ్చర్యపోయాడు గోపి. ఇప్పుడు నాకేం పెళ్ళన్నయ్య, ఇంకా సంవత్సరం చదవాలి, ఉద్యోగం రావాలి అన్నాడు. నేను అలాగే అనుకున్నాను గోపి, కానీ అనుకోకుండా పరిస్థితులు కలిసి వచ్చాయి. చంద్రయ్య పిన్నత్త గారి కూతురు హైమవతిని నీకు ఇవ్వాలనొచ్చారు. అందచందాలు, గుణగణాలు చక్కగా ఉన్న అమ్మాయి నీకు తగిన జోడే అనుకున్నాను. నువ్వు రాగానే అమ్మాయిని చూసి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పాను. నిర్ఘాంతపోయాడు గోపి. అతనికి అంతా అగమ్య గోచరంగా అనిపించింది. అన్నయ్య,
నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అంతగా అయితే ఇంకో సంవత్సరం తర్వాత చూద్దామని చెప్పు అన్నాడు. వీలు కాదేమో గోపి. వాళ్ళు ఈ ముహూర్తాల్లోనే పెళ్లి చేసేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. పైగా పరందామయ్య గారి ఆరోగ్యం కూడా అట్టే బాగుండట్లేదు. అందుకనే వాళ్ళు త్వరపడుతున్నారు. అంతగా త్వరపడుతూ ఉంటే ఇంకో సంబంధం చూసుకోమని చెప్పు నిశ్చయంగా అన్నాడు గోపి. వీల్లేదు గోపి, నేను నీ తరపున వాళ్ళకి మాట ఇచ్చాను. నా మాట కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నాడు రమణయ్య. ఏమిటన్నయ్య నీ పిచ్చి? ఎవరో వచ్చి బలవంత పెడితే వాళ్ళ అవసరం ఉంటే నువ్వు ఒప్పుకోవటం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు అన్నాడు గోపి. గోపి, నీకది అర్థం కాదు. చంద్రయ్య పరంధామయ్య గారుల సంబంధం చాలా గొప్పది. మనలాంటి వాళ్ళతో వాళ్ళు సంబంధానికి అంగీకరించడమే గొప్ప. ఆయనతో సంబంధం అంటే సామాన్యం కాదు అన్నాడు రమణయ్య. నువ్వు ఇంకా పూర్వకాలం రోజుల్లో ఉన్నావన్నయ్య. ఎవరి గొప్ప ఎవరినేం చేస్తుంది? అయినా మనం ఇంకా తగ్గు స్థాయిలో ఉన్నామన్న నీ అభిప్రాయం? నీ స్థాయి వాళ్ళ స్థాయికి ఎదగటం వల్లే వాళ్ళు నీతో వియ్యమందాలని వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళ గొప్పే ఉంది, మన తక్కువే ఉంది నవ్వుతూ అన్నాడు గోపి. నీకది అర్థం కాదులే గోపి. ఏమైనా కానీ నువ్వు ఈ పెళ్లికి అంగీకరించాలి అన్నాడు దృఢనిశ్చయంతో రమణయ్య. వింతగా చూశాడు గోపి. నన్ను క్షమించన్నయ్య, నేను ఈ పెళ్లి చేసుకోను. లేచిపోతున్న తమ్ముడితో ఎందుకు అని కఠినంగా అడిగాడు రమణయ్య. నువ్వు చెప్పక తప్పదంటే చెప్తానన్నయ్య. చెప్పి తీరాలి. నేను నా క్లాస్మేట్ రాధ అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చదువుకున్న నేను నాతో దరిదాపుగా చదువుకున్న అమ్మాయినే చేసుకోవాలని అనుకుంటూ ఉండేవాడిని. అలాగే కుదిరింది. ఏదో వానాకాలపు చదువుకున్న అమ్మాయిని నేను చేసుకోలేను. ఈ విషయంలో నువ్వు నా మనసు ప్రకారం నడుస్తావనే ధైర్యం వల్ల నేను ఆ అమ్మాయికి మాటిచ్చాను. నువ్వు పెద్దవాళ్ళకు మాటిచ్చి ఉండొచ్చు. మాట తప్పితే నీ పరువుకు హాని కలుగుతుందనేది కూడా నిజమే. కానీ అన్నయ్య, నేను మాట తప్పితే మన కుటుంబం పరువు మర్యాదలు పోవటం మాత్రమే కాదు, 2-3 జీవితాలు నాశనం అవుతాయి. ఆలోచించి నీ ఇష్ట ప్రకారం చెయ్యి. నిదానంగా నిజాన్ని ఓర్పుతో తెలియజేశాడు గోపి. ముందు కాళ్లకు బంధం వేసినట్టుగా అయింది రమణయ్యకి. ఏమండి? సరోజ పిలుపు అమృతప్రాయంగా వినిపించింది అతనికి. ఎవరికో మాటిచ్చామని గోపి మనస్సు గాయపరుస్తారా? మీకు తమ్ముడు కంటే ఎక్కువ వాళ్ళు. గోపి ఇష్టప్రకారం రాధతో పెళ్లి చేయండి. ముందు నుంచి మీరు ఎవరితోనూ కలిసి తిరిగేవాళ్ళు కాదు. మీరెంతో మీ లోకం ఏమిటో అంతే. ఆ పరందామయ్య గారితో మీకేమిటి? ఆ చంద్రయ్యతో మనకేమిటి అసలు? ఆ రోజే అన్నాను నేను. ఆలోచించి చెప్పండి అని. వాళ్ళు పెట్టిన ఓదరలో మీరు మాట ఇచ్చేశారు. ఏం మించిపోయింది? ఇది సంగతి అని చెప్పండి. పరందామయ్య గారు అంత పట్టుబట్టే మూర్ఖులైతే ఏం కారు. భార్య మాటలు నచ్చాయి అతనికి. గోపి కూడా సమర్థించాడు వదిన్ని. అప్పటికప్పుడు బయలుదేరాడు రమణయ్య. మీతో ఏదొచ్చినా చిక్కే. ఏమంత కొంప మునిగిపోతుందని ఇప్పుడు వెళ్ళాలి? అసలు వెళ్ళటం ఎందుకు? ఉత్తరం మొక్క రాస్తే సరిపోదు అంది సరోజ. పెద్ద మనిషి ఆయనకు తగినట్టుగా ప్రవర్తించాలి అంతేగా. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఉదయానికల్లా తిరిగి వస్తానుగా అని బయలుదేరాడు రమణయ్య. రమణయ్యను చూడగానే ఆదరంగా ఆహ్వానించాడు పరందామయ్య. కుశల ప్రశ్నలు అవి అయ్యాక కబుర్లో పడ్డారు. ఎలా కదపటం అన్న ఆలోచనలో ఉన్నాడు రమణయ్య. ఇంతలో భోజనాల వేళ కావటంతో వెళ్ళి భోజనం చేశారు. భోజనం సమయంలో అసలు మాట్లాడే అవకాశమే దొరకలేదు. పరందామయ్య గారు భోజన సమయంలో మౌనవ్రతం పాటిస్తారు. ఇద్దరికీ మేడపై మంచాలు వేయించారు పరందామయ్య గారు. వెళ్ళి పడుకుని తిరిగి కబుర్లో పడ్డారు. ప్రస్తావనగా గోపి వచ్చాడా అని అడిగారు ఆయన. అదే సందర్భం అనుకుని విషయం అంతా వివరించి ఆ సంబంధం తప్పిపోతున్నందుకు తానెంత విచారిస్తున్నది, పెద్దవాళ్ళకి ఇచ్చిన మాట నిలుపుకోలేనందుకు తానెంత బాధపడుతున్నది వివరించి చెప్పాడు రమణయ్య. అతను చెబుతూ ఉన్నంతసేపు ప్రపంచం అంతా గిర్రును తిరుగుతున్నట్టు నుండింది. ఆయనకు కానీ అనుభవం నేర్పిన పాఠాలెన్నో నేర్చుకున్నవాడు కాబట్టి స్థిమితం చెడలేదు. పోనీలే రమణ, నీతో వీయమందే అదృష్టం లేదు నాకు. ముందు జాగ్రత్త గలవాడివి, అనుభవం గలవాడివి అయినా నీ అజమాయిషీలో ఈ పొలం, ఈ కుటుంబం బాగుపడుతుందని, అమ్మాయి జీవితం సుఖంగా సాగిపోతుందని ఆశపడ్డాను. కానీ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అన్నాడు. నన్ను మనసారా మన్నించావంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు రమణయ్య. ప్రాప్తం ఉంటే తప్పిపోయేది కాదు. లేని దానికి వాగపెందుకు? ఇందులో నీ తప్పే ఉంది బాబు, భగవంతుడు రాసి పెట్టద్దు అన్నాడు. ఆయన ఎంత ఉదారబద్ధితో విశాల హృదయంతో అన్న రమణయ్యకు ఆ రాత్రి మనసంతా ఆందోళనగానే ఉండి సరిగా నిద్రపట్టలేదు. వేకుని లేచి సెలవు తీసుకుని వచ్చాడు. చంద్రయ్యతో ఆ విషయం చెప్పే బాధ్యత రమణయ్య మీదే వేశాడు పరంధామయ్య. ఇంటికి వచ్చి విషయం చెప్పగానే అంత సులభంగా సమస్య పరిష్కారమైనందుకు సరోజ చాలా సంతోషించింది. గోపికి పట్టరాని ఆనందం కలిగింది.
కానీ రమణయ్య మనసులోనే సంకోచం వదలలేదు. చంద్రయ్యకి ఈ విషయం తెలపటం ఎలాగా అని ఆలోచించసాగాడు. తెలిపాక చంద్రయ్య ఏమంటాడో ఎలా ప్రవర్తిస్తాడో అన్నది కూడా అతనికి విచారంగానే ఉంది. ఆ రోజల్లా అతను చికాగ్గానే గడిపాడు. ఇక శ్రీనివాసులు, చెప్పండి మామ, ఏం చేయమంటావు? కొండల్ని పిండి కొట్టమంటావా? సముద్రాల్ని ఇంకించమంటావా? గాలిని స్తంభింపజేయమంటావా? భూమిని బద్దలగొట్టమంటావా? ఆ ఊళ్ళో ఉన్న రౌడీ గ్యాంగ్కి రింగ్ లీడర్ శ్రీనివాసులు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజధానిలో ఉంటాడు, గవర్నరు అక్కడే ఉంటాడు. వీళ్ళిద్దరు అధికారాలు ఆ ఊళ్ళో శ్రీనివాసులు ద్వారా చెల్లుబడి అవుతున్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వం వారి శాసనాలు కాదు చెల్లేది అక్కడ, శ్రీనివాసుల ఆజ్ఞ. అంత అవసరం లేదు సీను. పగ తీరాలి. నా మాటను నిర్లక్ష్యం చేసి నాకు ఎదురు తీర్చి నా పరువు మర్యాదను లెక్కించకుండా వ్యవహరించిన ఆ తొత్తుకి బుద్ధి చెప్పాలి. నేనంటే ఏమిటో, నా పగంటే ఏమిటో తెలియాలి వాడికి. ఇంతకీ ఎవడు మామ వాడు? వరసైన వాళ్ళందరినీ మామ అని, బావ అని, బాబాయ్ అని, అన్న అని పిలుస్తాడు శ్రీనివాసులు. అతనికి కులంతో నిమిత్తం లేదు, వయసుతో సంబంధం కాదు. ఎవడున్నాడు ఇంకా? ఆ రమణయ్య గాడు, కసిగా అన్నాడు చంద్రయ్య. ఏం చేశాడు, ఏం చేయాలి అనేవి నాకు అక్కర్లేదు మామ. నీ పగ తీరుస్తాను. జన్మలో మరిచిపోలేనట్టుగా శిక్ష వేస్తాను. నీవంటే ఏమిటో, నీ పగంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. జన్మలకి నీ విరోధి వర్గంలో ఉండకూడదని, నీ మాటలకు వ్యతిరేకంగా నడుచుకోకూడదని అనుకునేలా చేస్తాను అన్నాడు శ్రీనివాసులు. కరెక్ట్, నువ్వు అంతటి మనిషివని తెలుసు. నీ సత్తా తెలుసు. పని నెరవేర్చు. ఇదిగో 5,000. పని పూర్తయ్యాక మరో 5,000 తీసుకో. ఇది మా తండ్రి తాతలు సంపాదించిన పొలం అమ్మి తెచ్చిన డబ్బని గుర్తుంచుకో. ఆషామాషిగా సంపాదించింది కాదు, అన్యాయంగా ఆర్జించింది కాదు అన్నాడు చంద్రయ్య. ఆ డబ్బు అందుకుని చూస్తారుగా అని వెళ్ళిపోయాడు అతను. ఈ చంద్రయ్యతో నా పోటీ అనుకున్నాడు అతను. ఇక ఆలోచిస్తే ఏం జరుగుతుందో అన్నట్టుగా రాధ అడ్రస్ తెలుసుకుని ఆ ఊరు వెళ్ళాడు రమణయ్య. రాధ తండ్రి తహసీల్దార్గా పనిచేస్తూ హఠాత్తుగా గుండె జబ్బుతో పోయాడు. రాధకు వెనక ముందు ఎవరూ లేరు. తల్లి ఒక్కతే. తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అయి పెంచుతోంది రాధని. కూతురిని బాగా చదివించాలనే పట్టుదలతో రాధను క్రమశిక్షణలో పెంచింది ఆమె. ఒక్క మాటైనా శత్రువైనా వేలెత్తి చూపించలేని గుణశీలవతి రాధ. ఆ ఇంటిని, ఆ విషయాన్ని ఆకలింపు చేసుకున్న రమణయ్యకి గోపి రాధని ఎన్నిక చేసుకోవటంలో తప్పు చేయలేదనిపించింది. తను ఎవరో చెప్పుకున్నాక రమణయ్య ఎవరో తెలిసొచ్చింది రాధకి. సంతోషంతో గౌరవించి తల్లికి పరిచయం చేసింది. రాధ తల్లి అనసూయ పెళ్లి సంబంధం విషయం విని చాలా ఆనందించింది. వెంటనే ముహూర్తాలు చూసి పెళ్లి వచ్చే సంవత్సరం విశాఖపట్నంలో కాపురం పెట్టి చదివించాలన్న రమణయ్య మాటలను ఆమోదించింది. తనకున్న ఆస్తెల్లా డబ్బు రూపంలోనే ఉండడంతో, బంధువులు అనేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆ ఊరు వదలటానికి ఆమెకేం అభ్యంతరం కనిపించలేదు. ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చేశాడు రమణయ్య. ఇక పొలంలో దమ్ము చేస్తూ ఓడవటంతో రమణయ్య పొలంలో ఉన్నాడు. ఇంట్లో పని ముగించుకొని భర్తకని అన్నం తీసుకుని బయలుదేరింది సరోజ. కొడుకుని ఇంటి వద్దే ఉంచి పక్కింటి ముసలమ్మను చూస్తూ ఉండమని వెళ్ళిపోయింది ఆమె. ముసలమ్మని బురిడి కొట్టించి బజార్లో ఆడుకుంటున్నాడు బాబు. వీధి మలుపు తిరిగి ట్రాక్టర్ నడిపించుకుంటూ వస్తున్నాడు శ్రీనివాసులు. దడ శబ్దం చేసుకుంటూ వస్తున్న ట్రాక్టర్ని చూసి ఆనందంతో కేకలు వేశాడు బాబు. ట్రాక్టర్ని ఆపాడు శ్రీనివాసులు. బుద్ధి తెలియని కుర్రవాడు కాస్త అడ్డంగా వస్తే ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో. మామా, ఓర్ని ఊరంతా నాకు మామలే, నీకు మామనట్రా నవ్వుతూ అన్నాడు శ్రీనివాసులు. మామా నన్ను ఎక్కించుకోవు? ఎందుకురా బుజ్జి, మా చేను దమ్ము చేయించడానికి వెళుతున్నాను, నువ్వెక్కడికి వస్తావు? మా నాన్న అమ్మ వెళ్ళారుగా, నేను పొలం వస్తాను. ఎవర్రా మీ నాన్న? వాడిని ట్రాక్టర్ పైకి ఎక్కించుకుంటూ అడిగాడు శ్రీనివాసులు. అతడికి ఆ కుర్రవాడి రూపురేఖలు, మాటలు చాలా ముద్దొస్తున్నాయి. భార్య పిల్లలు లేని ఆ కసాయవాడి మనసులో ప్రేమను చిలుకుతున్నాడు బాబు. రమణయ్య మా నాన్న. పక్కలో పిడుగు పడ్డట్టుగా అదిరిపడ్డాడు శ్రీనివాసులు. క్షణకాలం అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి, చేతులు బిగుసుకున్నాయి, నరాల్లో రక్తం అతి వేగంగా పరుగులు తీసింది. మామ, ట్రాక్టర్ని నడుపుతావా? నేను వస్తా అన్నాడు బాబు. నేనే నిన్ను పంపించాలనుకుంటున్నాను లేరా. నువ్వు వస్తానంటే నా పని ఇంకా సులభం కదా. కర్కశంగా విషపు నవ్వి ట్రాక్టర్ని కదిలించాడు శ్రీనివాసులు. ట్రాక్టర్ కదిలింది, ఆ వీధి దాటింది మెల్లమెల్లిగా. మాలవాడ కూడా వెనకబడింది, రోడ్డు మీదుగా పరిగెడుతోంది. ట్రాక్టర్ బోడిగా ఉండి ఏ సామాను లేక ఒట్టి ఇంజిన్ ఉండడంతో వేగంగా వెళుతోంది. శ్రీనివాసులకి చాలా ఆనందంగా ఉంది. అతని కోరిక తీరుతోంది. ఏ శ్రమ పడకుండా, ఏ ఆలోచన లేకుండా వేటగాడి చేతికి అందుబాటులోకి వచ్చింది.
జస్ట్ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే చాలు, రమణయ్య ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోతుంది. చంద్రయ్య పగ తీరుతుంది. శ్రీనివాసులు కళ్ళల్లో విషం పొగలు కక్కుతోంది. మామ మెల్లిగా నడుపు అన్న బాబు కేక ఆ ట్రాక్టర్ హోరులో పైశాచిక ఆనందం అనుభవిస్తున్న శ్రీనివాసులకు వినిపించలేదు. క్షణం తర్వాత అతను అటూ ఇటూ చూశాడు. సమీపంలో ఎవరూ లేకుండా ఉండడం చూసి సడన్ బ్రేక్ వేశాడు. ట్రాక్టర్ ఇచ్చిన జర్క్కి ఎగిరిపడ్డాడు బాబు. బ్రేక్ విడిచాడు శ్రీనివాసులు. బండి వెనక్కి నడిచింది. టైర్ కింద పడిన బాబు చివరి కేక అమ్మ అన్న ఆర్తనాదం. పని జరిగిపోయింది. అయితే శ్రీనివాసులు అటు చూడలేకపోయాడు. యాక్సిడెంట్ చూసి పరుగు పరుగునొస్తున్న మనుషులకు ఎదురుగా నడిచాడు. బాబు సరోజ వేసిన కేకకు ప్రపంచమే దద్దరిల్లిపోయిందా అన్నట్టుగా ఉంది. భర్తకు అన్నం ఇచ్చి తిరిగి వస్తున్న సరోజతో చెప్పారెవరో, మీ బాబు ట్రాక్టర్ కింద పడ్డాడు అని. ఎక్కడ పడ్డాడు, ఎలా పడ్డాడు, ఎలా ఉన్నాడు అని ప్రశ్నించలేదు సరోజ. ఉరుకులు పరుగులు పెట్టి వెళ్ళసాగింది. సరోజ మనసంతా శూన్యమైపోయింది. పిచ్చి పట్టిన దానిలా పరిగెత్తసాగింది. అల్లంత దూరంలో గుంపుగా కూడిన జనాన్ని చూసి బహుశా అక్కడే యాక్సిడెంట్ జరుగుంటుందనుకుని మరీ వేగంగా పరిగెత్తసాగింది. సరోజ అన్నారెవరో గుంపులో. ఆమెను అక్కడే ఆపండి, చూసి భరించలేదు అన్నాడు మునసబు. అయ్యా మీ మాట నిజమే, కానీ కన్నతల్లిని ఆపడం సాధ్యమా అన్నాడు కరణం. గుండె చెదిరితే పెద్ద ప్రాణానికే మోసం అన్నారెవరో. ఏడి నా బాబేడి, ఎక్కడున్నాడు? గుంపును చేరిన సరోజ ఆయాసంతో దుఃఖంతో అడిగింది. అమ్మా నీ బాబు చనిపోయాడు. ప్రాణం పోయాక నీ బాబు అయితే నా బాబు అయితే చూసి చేయగలిగిందే ఉంది, సంభాళించుకో అన్నాడు మునసబు. బాబు సరోజ కేకకు గుంపు అదిరిపోయింది. గుంపుగా ఉన్న మనుషులు నెట్టుకుంటూ శవం ఉన్న చోటికి వెళ్ళింది సరోజ. ఉందక్కడ రక్తం మడుగు. ఆ మడుగులో 5 ఏళ్ళు పాలు మేగడలతో ప్రేమను రంగరించి పెంచుకున్న కొడుకు శరీరం. పక్క ఎముకల మీదుగా శిరస్సు పైన వెళ్ళింది చక్రం. ఒకవైపు అంతా అలాగే భూమికి అతుక్కుపోయింది. చెంప కనిపించడం లేదు. అస్తమిస్తున్న సూర్యుడిలా ఉంది. ఓ కన్ను లేదు. గుడ్డు ఉండే చోట ఖాళీ ఉంది. ధారగా కారిన రక్తం దాదాపుగా 100 గజాలు పారింది. బాబు బాబు సురేంద్ర సురేంద్ర నా కొడుకు చావలేదు, బ్రతికే ఉన్నాడు. అడుగో పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్తాడు తన్న విడిచి? బాబు వస్తున్నాను ఆగు బాబు అంటూ కేక వేసింది సరోజ. సరోజ వేసిన కేకకు అంతా దిగ్భ్రాంతి చెందారు. కొడుకు శవంపై పడిపోయిన సరోజను లేవదీయటానికి ప్రయత్నించిన మునసబుకి ఆమె శరీరం చల్లగా మంచుగడ్డలా అనిపించింది. అయ్యో అన్నారంతా. అప్పుడొచ్చాడు రమణయ్య. కొడుకుని భార్యని చూసిన రమణయ్యలో జీవం నశించింది ఆ క్షణంలోనే. జరగవలసిన పని కానివ్వండి అని నిర్లిప్తంగా కదిలాడు. ఏకైక పుత్రుణ్ణి, గర్భవతి అయిన భార్యని పోగొట్టుకుని దిగాలుగా వెళుతున్న రమణయ్య వెంట నడిచాడు మునసబు. ఇక మునసబు గారు ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని వచ్చేశారు గోపి, రాధ. వాళ్ళకి అసలు ఏం జరిగింది అర్థం కాలేదు. విషయమంతా విన్న గోపి మునసబు గారి వద్దకు వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్పాడు. లాభం లేదో అల్లుడు, మీ అన్న సుతరాం అంగీకరించడం లేదు. వాడేం నా శత్రువా? పగబూని పసివాడిని చంపే అవసరం ఏముంది? ఒకవేళ అలాగే అనుకున్నా సరోజను ఎవరు చంపారు? చంపేదెవరు, చచ్చేదెవరు? అంతా భగవంతుడి లీల. ఎవరికి ఎంత ప్రాప్తమో అంత. భార్య అన్నా పిల్లలన్నా రుణానుబంధాలు అంతే. ఎవరికి ఎంత బాకీయో అంతా తీర్చుకుని వెళ్ళిపోతారు అన్నాడు. ఉగ్రుడైన రామశేషు శ్రీనివాసుల మీదకి వెళ్తానంటే కూడా ఒప్పుకోలేదు. అసలు శ్రీనివాసులు ఊళ్ళోనే లేడనుకో, అది వేరే మాట. ఇప్పుడు ఏం కేసు పెట్టినా ట్రాక్టర్ వాళ్ళ వైపుకి వాళ్ళపైకి వెళ్తుంది. బాడుగ కోసం వచ్చి బతుకుతున్న వాళ్ళని బాధపెట్టి లాభం ఏమిటి అన్నాడు మునసబు. గోపికి మరేమీ మాట్లాడటానికి అవకాశం చిక్కలేదు. ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో తల్లి వంశమే తుడిచిపెట్టుకుని పోయింది అన్న ఇరుగు పొరుగు అమ్మలక్కల మాటల్ని చీచి అని ఖండించాడు రమణయ్య. అనవసరంగా ఆమెనెందుకు అనుకోవాలి, మన రాతిలా ఉంది అన్నాడు అతను. 10-15 రోజులుండి తిరిగి వెళ్ళిపోయారు గోపి, రాధ. ఆ రోజు నుంచి రమణయ్య జీవితమే మారిపోయింది. పగలల్లా పొలంలో గడుపుతాడు. రాత్రి ఆ మేడలో ఒంటరిగా సరోజ బాబుల స్మృతులతో గడుపుతాడు. ఉదయం ఒక్కసారి అన్నం వండుకుంటాడు. పగటికి అదే, రాత్రికి అదే. పచ్చడి మెతుకులతో ముగిస్తాడు. రోజులు గిర్రం తిరుగుతున్నాయి. వ్యవసాయం విషయంలో తప్ప రమణయ్య జోక్యం కల్పించుకోవటం లేదు. తర్వాత బాబుకి యాక్సిడెంటల్గా ట్రాక్టర్ కింద పడలేదని, చంద్రయ్య పగతో ఆ పని చేయించాడని ఊరంతా గుప్పుమని చెప్పుకున్నారు. చనిపోయిన అబ్బాయిని చూడటానికి వస్తున్న విషయాలను చంద్రయ్య అడ్డగించాడని, తెగించి రాబోతే కర్రతో బాదాడని అనుకున్నారు. యోగిలా అన్నీ విన్నాడు రమణయ్య. ఒక్క మాట కూడా అనలేదు. రాధా, గోపి ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆ సెలవులన్నీ ఊళ్ళోనే గడిపారు. రిజల్ట్స్ వచ్చాక ఇద్దరికి గుంటూరులో ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్స్గా పోస్టింగ్ వస్తే వెళ్ళారు. గర్భవతి అయిన భార్యను కాన్పుకు అన్నగారి దగ్గరికి పంపాడు గోపి. అనసూయమ్మ సంపూర్ణ ఉత్తర భారతదేశ యాత్రలకు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడుందో కూడా తెలియదు.
గతమంతా మనసులో మెదిలింది రమణయ్యకి. బాబు సరోజ స్మృతులు అతన్ని బాధపెట్టాయి. కన్నీరు తుడుచుకుని పొలంలోకి అడుగుపెట్టాడు. చివరి చేట తూర్పు అరబోసిన కూలీలు పని ముగిసేసరికి వచ్చిన రమణయ్య చూసి ధాన్యం అంతా ఇళ్లకు చేరుద్దామన్నారు. తల ఊపాడు రమణయ్య. ఇక భార్య మంచం వద్ద కూర్చుని, వీడిలో అన్నీ బాబు పోలికలే కనిపిస్తున్నాయి కదూ అని అడిగాడు గోపి. నవ్వింది రాధ. మీదంతా చిత్రం, వీడికి నిండా 4 రోజులు నిండలేదు, అప్పుడే పోలికలు చెప్తున్నారు అంది. కాదు రాధ, మా వదినకి నేనన్నా నువ్వన్నా ఎంతో ప్రేమ. నాకు బాబు అంటే ఎంతో ప్రేమో నీకు తెలుసు. వాడు చనిపోయాక నా మనసంతా శూన్యంగా ఉండిపోయింది. పైగా నీకు గుర్తుంది కదూ, వీడు నీ కడుపున పడ్డప్పటి నుంచి నీకు ఈ ఊరు రావాలని ఒకే ధ్యాసగా ఉండేది. రాత్రిళ్ళు కలలో కనిపించి ఊరికి రాని వదిన పిలిచేది అని చెప్పావు. అందుకేగా ఎన్నో అధునాతన సౌకర్యాలున్నా గుంటూరు వదిలి కాన్పుకి ఊరొచ్చావు. అన్నీ ఆలోచిస్తే బాబే మళ్ళీ పుట్టాడేమో అనిపిస్తోంది నాకు అన్నాడు గోపి. కోరికలు తీరక ఆశలు చావక అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారట. మనం ఎన్నో కథలు చదివాం. అలాంటి పునర్జన్మల్ని గురించి మీరు చెప్తూ ఉంటే నిజమేనేమో అనిపిస్తోంది అంది రాధ. ఏమనుభవించారు వాళ్ళు? నిండా 5 ఏళ్ళు నిండని పసికోనవాడు. కానీ గోపి, వాడికి ఆ వయసుకే పొలం అంటే ఎంత ప్రేమ, ధాన్యాన్ని చూస్తే ఎంత సంబరపడేవాడు. పశువులన్నా వాడికి అంతే. అంత బావగారి గుణాలు పుణికిపుచ్చుకుని పుట్టాడు వాడు. నిట్టూర్చాడు గోపి. అతని మనస్సులో కలిగిన బాధను తొలగించాలని మాట మార్చి అడిగింది రాధ. గోపి, ఫణి చక్రవర్తి రోజా వస్తానన్నారా ఫంక్షన్కి? ఫణి రానన్నాడు, రోజీ రానంది. ఇద్దరు ఈ పల్లెటూరు రామన్నారు. వెళ్ళాక రిసెప్షన్ ఏర్పాటు చేస్తే సరి. పోనీలేండి, బావగారికి కూడా అట్టే ఖర్చు పెట్టడం ఇష్టం లేదు, ఎందుకింత దుబారా అంటారు. ఆయన చిన్నతనం నుంచి అంతే రాధ, పైసకు పైసా ముడివేశాడు. చూసి చూసి ఖర్చు చేయాలంటే ఆయన మనస్సు ఒప్పుకోదు. రాధ ఏదో అనబోయింది. అంతలో వచ్చాడు రమణయ్య. స్టూల్ని మరదలి మంచం దగ్గరికి లాక్కొని, గోపి, వీడు చాలా అదృష్టవంతుడు. ఈ సంవత్సరం ఎంత పంట పడిందని. నేను వ్యవసాయం ప్రారంభించాక బాబు పుట్టిన సంవత్సరం తప్ప మళ్ళీ ఇంత పంట రాలేదు. చెరుకు గడ కూడా బాగా వచ్చింది. బెల్లం ధర కూడా విపరీతంగా ఉంది. వీడి వల్ల ఈ సంవత్సరం మన ఇల్లంతా బంగారం అన్నాడు. రాధ ముఖం 1000 క్యాండిల్ బల్బులా వెలిగింది. బాలసార బాగా జరుపుదాం అన్నాడు మళ్ళీ రమణయ్య. ఎందుకన్నయ్య విపరీతమైన ఖర్చు? పైగా ఏం సంతోషంగా ఉందని? వదిన లేదు, బాబు పోయాడు. నాకు పదే పదే వాళ్లే గుర్తుకొస్తున్నారు అన్నాడు గోపి. పేలవంగా నవ్వాడు రమణయ్య. గోపి, ఎక్కడెక్కడని? దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఉన్నవాళ్ళు అనుభవించి తీరాలి. పోయిందని జరిగిన దాన్ని తలుచుకుని దుఃఖించడంలో అర్థం లేదు. మనవంతు వస్తున్న సుఖాన్ని స్వీకరిస్తూనే ఉండాలి, దుఃఖాన్ని మరిచిపోతూనే ఉండాలి. అదే మన కర్తవ్యం అన్నాడు రమణయ్య. కన్నీళ్లు తుడుచుకున్నాడు గోపి. వీడు కారు చీకటిలో వెన్నెల రేఖరా గోపి. ఈ వెలుగు వెంబడే నా జీవితయాత్ర సాగాలి అన్నాడు రమణయ్య. బావగారికి వాడిపై ఉన్న అభిమానానికి సంతోషించింది రాధ. బాలసారి నాటికల్లా బంగారు మొలతాడు, చేతికి కావూరు, మెడలోకి పులిగోరు చేయించాడు పిల్లవాడికి. తమ్ముడికి రవ్వల ఉంగరం, మరదలకి రవ్వల కమ్మలు తెచ్చాడు. బాలసారి రోజున తన పొలాల్లో పనిచేసే పని మనుషులందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు. టౌన్ నుంచి వంట వాళ్ళను పిలిపించి లడ్డు, జిలేబీలు, పూతరేకులు చేయించి వచ్చిన వారందరికీ ఇక చాలు అనేట్టుగా పెట్టాడు. రమణయ్య ఖర్చు చూసి అంతా ముక్కు మీద వేలేసుకున్నారు. గత పంటలో వచ్చిన డబ్బంతా విచ్చలవిడిగా వెదజల్లినట్టుగా ఖర్చు పెట్టాడు రమణయ్య. పేరు పెట్టేటప్పుడు రమణయ్యని పిలిచాడు గోపి. తొట్లో వేసిన పిల్లవాడిని చూసి మురిసిపోయాడు రమణయ్య. పేరు చెప్పన్నయ్య. నీ ఇష్టం గోపి, ఏదైనా పెట్టు, నీ ఇష్టం. రాధనడుగు, అయినా ఏమంటుందో. మరదల్ని చూసి అన్నాడు రమణయ్య. మీరు చెప్పండి బావా అంది రాధ. నాకేం తెలుసమ్మా, నన్ను అడిగితే దేవుడు పేరో పెట్టమంటాను. ఫ్యాషన్స్ తెలియవు నాకు, చదువుకున్న వాళ్ళు మీకే బాగా తెలుసు అన్నాడు రమణయ్య. బాబు పేరు పెడతానన్నయ్య. రాధ మనస్సు అదో అలా అయింది. వద్దు వద్దు, ఆ అల్పాయుష్కుడి పేరు నా బంగారు తండ్రికొద్దు. అన్యాయం చేసిపోయాడు వాడు, వేగు చుక్క లాంటివాడు వీడు. వీడికి ఆ పేరెందుకు, మరే పేరేదైనా పెట్టండి అన్నాడు రమణయ్య. రాధ మనస్సు తేలికైంది. భర్తతో మెల్లిగా ఆ పేరు వద్దులేండి, పిలిచినప్పుడల్లా మీకు బావగారికి బాధగానే ఉంటుంది. మాసిపోయిన గాయాన్ని కదిపి పుండులాగా చేసుకోకూడదు అంది రాధ. గోపి క్షణకాలం ఆలోచించాడు. అన్నగారి వద్దకెళ్ళి, అన్నయ్య, నా జీవితాన్ని తీర్చిదిద్దావు నువ్వు, నా పాలిట భగవంతుడివి.
కృతజ్ఞతగా మరేమీ చేయలేను. వీడికి నీ పేరు పెట్టని అన్నాడు. ఉలిక్కి పడ్డాడు రమణయ్య. గోపి, అన్నదమ్ముల అనుబంధంలో కృతజ్ఞతగా తావులేదు బాబు. అసలు నా జీవితం నీ జీవితం ఇలా బాగుపడటానికి మూల కారణం అమ్మ. ఆమె పేరొచ్చేలా చూడు అన్నాడు. రాము. రామ. రామ ఎంత అందమైన పేరు పెట్టారయ్యా నీకు. చెక్కిళ్ళు నిమిరి చేతితో ముద్దాడి ఆనందంగా అన్నాడు రమణయ్య. ఆ పేరు రాధ కూడా అంగీకారమైంది. తర్వాత పినతల్లి ఫోటో వద్దకెళ్ళి, అమ్మ నీ దీవెనలు నిండుగా కురిపించు ఈ బిడ్డ మీద. ఈ వంశానికి ఆశాజ్యోతి వీడే అని ప్రార్థించాడు రమణయ్య. బాలసార వేడుకలు ముగిశాక ఇక వెళతామన్నయ్య అన్నాడు గోపి. అప్పుడేనా అన్న రమణయ్య ప్రశ్నకు, సెలవులు కూడా అయిపోయాయి, ఎల్లుండి కాలేజీలు తెరుస్తారు, రీఓపెనింగ్ రోజున వెళ్ళి మళ్ళీ సెలవు పెడుతుంది రాధ అన్నాడు గోపి. రమణయ్య అయిష్టంగానే అంగీకరించాడు. ఇక హలో గోపి, ఎప్పుడొచ్చారు? రోజీ ప్రశ్నకు రాస్తున్న కాగితాన్ని పక్కన పెట్టి 4 రోజులైంది అన్నాడు జవాబుగా గోపి. మీ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు. ఎలా ఉంటాడు? మీ కలరా మీ ఆవిడ కలరా? మా ఆవిడ కలరే. ముక్కు మొహం? మీ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. ఎంత చదువుకున్న ఆడబుద్ధి మోనిచుకోరు అన్నాడు గోపి. అక్కడికేదో మీ మగవాళ్ళ బుద్ధి మారేటట్టు మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మగబుద్ధి వదులుతారా? మీ డామినేషన్సు, మీ సూపీరియారిటీ ఫీలింగ్సు అన్నీ అలాగే ఉంటాయి. బాబు నాకు అర్జెంటుగా రాసుకునే పని ఉంది, నన్ను వదిలేయండి ప్రస్తుతానికి, తర్వాత తీరిగ్గా లెక్చర్ ఇద్దరు కానీ. మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతానా? అయినా మీది ట్యూబ్లైట్ లాంటి బుద్ధి, ఎంత సూక్ష్మంగా చెప్పినా అర్థం చేసుకోలేరు కదా. త్వరగా మీ అబ్బాయిని గురించి అన్ని ప్రశ్నలు వేశానే. నా ఉద్దేశం ఏమిటి? ఏముంది, ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని, అంతేగా. నుదురు కొట్టుకుంది ఆమె. కర్మ, మీకు ఇలా అర్థం కాదు, డైరెక్ట్గా అడగవలసిందే. మీ అబ్బాయిని చూడటానికి పిలుస్తారని అలా అడిగాను. గోపి ముఖం వికసించింది. తప్పకుండా రండి, యు ఆర్ క్వైట్ వెల్కమ్. ఎప్పుడైనా సరే, పోనీ ఈరోజే రండి. మళ్ళీ నుదురు బాదుకుందామే. అది కాదండి, ఏదైనా ఫంక్షన్ అరేంజ్ చేసి రమ్మంటే వస్తాం కానీ ఊరికే రమ్మంటే ఎలా వస్తాను? సారీ, వెరీ సారీ. రేపు సండే ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం అని పేపర్ తీసుకుని ఇన్విటేషన్ రాసి చూడండి అన్నాడు గోపి. అది చదివిన రోజు నిరుత్సాహంగా, కాలేజీ స్టాఫ్ అంతా పిలుస్తూ నన్ను మా వారిని పిలవటంలో విశేషం ఏముంది అంది. మరి మాకు ప్రత్యేక ఆహ్వానం కావాలి. మీతో అన్నీ చిక్కే. పోనీ నాపై దయవుంచి మీరే చెప్పండి, ఎప్పుడు ఎక్కడ మీకు ఏర్పాటు చేయాలో. రుసరుసలాడింది రోజీ. ఇది మరీ బాగుంది. నేనెంత సిగ్గులేందని అనుకున్నారా, లేక పార్టీలకు మొహం వాచాను అనుకున్నారా? ఈ కాలేజీకి అంతా మేమిద్దరమే ఉన్నాం. తోటి లెక్చర్కి కొడుకు పుట్టాడు కదా అని అడిగితే ఇలా అంటారా? అంతలో బెల్ రింగ్ అయింది. మిగతా స్టాఫ్ ఒక్కొక్కరే రావటం ప్రారంభించారు. గోపి రాసిన ఇన్విటేషన్ పర్సులో పెట్టేసింది రోజీ. అంతటితో ఆ సంభాషణ వాయిదా పడింది. రోజీ మాటలని రాధతో చెప్పాడు గోపి. గలగలా నవ్వింది రాధ. నిజమే కదండి, రోజీ మన కోవర్కర్, నా బెస్ట్ ఫ్రెండ్. అలాగే ఫణి చక్రవర్తి మీ బెస్ట్ ఫ్రెండ్. పైగా మన ఫ్యామిలీస్ బంధువుల కంటే ఎక్కువగా కలిసిపోయాం. మరి వాళ్ళ నలుగురితో పాటుగా కల్పిస్తే ఏం బాగుంటుంది? నా మాట విని రేపు మొత్తం స్టాఫ్కు పార్టీ ఇవ్వండి. ఆదివారం నాడు వాళ్ళిద్దరిని డిన్నర్కి ఆహ్వానించండి అంది. అలాగే చేశాడు గోపి. అనుకున్న ఆదివారం రానే వచ్చింది. ఆ రోజు ఉదయమే వచ్చారిద్దరు. ఉదయం కాఫీ టిఫిన్లు ముగించి పేకాట్లో పడ్డారు. మధ్యాహ్నం భోజనాల వేళ దాకా విసుగుచ్చేటట్టుగా పేకాడారు. మంచి హోటల్ నుంచి తెప్పించిన భోజనం చేశారు. స్పెషల్స్, స్వీట్స్ అన్నీ పుష్టిగా తిన్నారు. టీ పార్టీ అన్నా డిన్నర్ పార్టీ అన్నా ఇలా ఉండాలి. ఆడవాళ్ళ దుంపదగేలా వంటలు చేయించి ఫ్రెండ్స్కి పెడితే ఏం లాభం అంది రోజీ. భోజనాలు అయ్యాక మళ్ళీ పేకకు తలపడ్డారు. ఊరికే ఆడితే మజా ఉండదు, కొంతైనా డబ్బు పెట్టి ఆడాలి. అందులో క్లబ్లో ఆడే నాలాంటి వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అన్నాడు ఫణి. ఎస్ అంది రోజీ. ఎవరంతకు వాళ్ళు సంపాదిస్తున్న తర్వాత భార్య అని భర్త అని లేదు, ఎవరైనా డబ్బు ఇచ్చుకోవాల్సిందే అన్నాడు గోపి. అలాగే అంది రాధ. పేక రంజుగా సాగింది. సాయంకాలం అయింది. ఇక వెళ్తామని లేవబోయారిద్దరు. క్లబ్బు వేళయింది కాబోలు అన్నాడు గోపి. నవ్వాడు ఫణి. సాయంకాలం అయితే ఆయన కాలు ఇంట్లో నిలవదని, చీకటి పడేసరికి గొంతు తడుపుకుందే ఆగలేరు అని అంది రోజీ. అదోలా చూశాడు గోపి. అవునోయ్, మందులోని మజా ఏం తెలుసు మీకు అన్నాడు ఫణి. వెళ్ళి తీరాలా అంది రాధ. సారీ, పోనీ ఆయనే ఎక్కడికి తెప్పిస్తారు, ఉండిపోండి. దెన్ ఇట్ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు ఫణి. ఎవరున్నారు వెళ్ళటానికి అనుకుంటూ బయటికి వెళ్ళిన గోపికి కాలేజీ ఫ్యూన్ సింహాచలం కనిపించాడు. వాడిని కేకేసి పిలిచి ఫణికి కావలసిన వెరైటీ చెప్పి డబ్బిచ్చి పంపాడు. తిరిగి ఇంట్లోకి వచ్చి
సింహాచలం కనిపిస్తే పంపాను అని చెప్పాడు గోపి. ఫణి ముఖం వికసించింది ఆ మాటలు వినగానే. మరో 10 నిమిషాల తర్వాత సరుకు వచ్చింది. అది చూసి రాధ మొహం ఇబ్బందిగా పెట్టింది. మనం మరో గదిలోకి వెళ్దామా అన్నాడు ఫణి. డాబాపైకి వెళ్ళారిద్దరు, ప్రత్యేకంగా గది లేకపోవడంతో. బాటిల్ ఓపెన్ చేశాడు ఫణి. జీడిపప్పు పకోడీల పొట్లం విప్పాడు గోపి. గ్లాసులో పోసుకుని ఓ గుక్క తాగాడు ఫణి. నీరు సోడా ఏం అక్కర్లేదా అన్నాడు గోపి పకోడీలు నవ్వులుతూ. నీట్గా కొట్టేస్తేనే రుచి అంటూ మరో గుక్క తాగాడు. గంట కల్లా బాటిల్ ఖాళీ చేసి కిందకి దిగి వచ్చారిద్దరు. రాధా, ఇప్పటికి మనిషి అయ్యాడు నీ మగడు అన్న ఫణి మాటలు విని అనుమానంగా చూసింది రాధ. ఆహా, నాతో చేయి కలిపాడని కాదు, నాకు తెప్పించి పోశాడని నా సంతోషం. ఆ మాట విని ఆమె మనస్సు తేలికైంది. అయినా అలా పార్టీ చేసుకోవాలంటే మీ ఇంట్లో చాలా ఇబ్బంది. బాడుగ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఎలా వస్తాయి అంది రోజీ. హఠాత్తుగా ఏదో స్ఫురించినట్టే అన్నాడు ఫణి. మిస్టర్ గోపి, మా కాలనీలో ఒక అతను ఇల్లమ్మే ఉద్దేశంలో ఉన్నాడు. అది ఎవరికీ తెలియదు. మొన్ననే నాతో చెప్పాడు. నీకు కొనే ఉద్దేశం ఉంటే చెప్పు, బేరమాడతాను. అబ్బే, మాకు ఇల్లు ఎందుకు, ఏదో జరిగిపోతుందిగా. గోపి, ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు. నెలకు దాదాపు 2000 సంపాదిస్తూ ఇలాంటి ఇంట్లో ఉంటే ప్రెస్టేజ్కి లోక్కువ. మీకేం తక్కువని ఇలా బ్రతకాలి? నా మాట విని ఇల్లు కొనేయండి. వాళ్ళ అన్నయ్యని అడగాలేమో. మా బావగారు మా విషయం అంటే దేనికి అడ్డు చెప్పరు. అయినా ఇప్పుడు సొంత ఇల్లు అవసరం ఏమొచ్చింది? స్వంత ఇల్లు స్వర్గసుఖమో అన్నారు. ప్రతి మనిషికి కనీస అవసరం ఇల్లు. ఈ రోజుల్లో ఏదున్నా ఏది లేకపోయినా సొంత ఇల్లు అంటూ ఉండాలి. ఎంత ధరలో ఉంటుంది అడిగింది రాధ. 25,000 అటు ఇటు. ఇంటిపై అంత ఖర్చు చేయటం శుద్ధ వేస్ట్. బ్యాంకులో వేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీతో అయినా బంగ్లాలో కాపురం చేయొచ్చు. కాదన్ను, కానీ మన ఇల్లు మన మాట అన్నట్టు ఉంటుందా? ఫణి గారు, మీరు బేరం చేయండి, మా బావగారు ఏమనరు. కొద్ది రోజులు టైం తీసుకుంటే మొత్తం అంతా ఇచ్చేసి రిజిస్టర్ చేయించుకోవచ్చు. రాధ, ఉండనియండి, వాళ్ళంతా చెప్తుంటే వినకపోవడం మంచిది కాదు. సరే, నీ ఇష్టం. గుడ్ భర్త అంటే ఇలా ఉండాలి అంది రోజీ. నీకేం తక్కువైంది? కారు అడిగితే కారు కొన్నాను, ఇల్లు అడిగితే ఇల్లు కట్టించాను, నగలు అడిగితే నగలు చేయించాను, రకరకాల చీరలు కొన్నాను, పిల్లల బాధ్యత లేకుండా కాన్వెంట్లో చేర్పించాను నవ్వుతూ అన్నాడు ఫణి. అష్టోత్తరం చదవకండి, ఇవన్నీ నా కోసమా? మన కోసం చేయించారు అంది రోజీ. ఆ రోజు అష్టోత్తరమే అయింది. సహస్రనామార్చన అయితే కానీ నాకు తృప్తి లేదు. ఓరగా గోపి వైపు చూశాడు ఫణి. మీరంతా అదో రకం. ఇల్లు కొన్నాక ఇంతకు మించిన గ్రాండ్ పార్టీ ఇస్తారులేండి. ఇప్పుడు మేము కలుస్తాం మీతో. ఆ మాట అంటే నేను కాదంటానా? ఫణి గారు, ముందు ఇల్లు విషయం కుదరనివ్వండి, మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను సొంత ఇంట్లో అంది రాధ. అవునండి, ముందు ఆ విషయం చూడండి. రాధ ఎడ్యుకేసీ తెలిసిన వ్యక్తి. మీరు పైన పార్టీ చేసుకుంటున్నారని నాకు బీర్ తెప్పించింది పని మనిషితో. చేయి కలపమంటే ఓ చుక్క తీసుకుంది కూడా. గుడ్, వెరీ గుడ్. మన కంపెనీలో కలిసే వ్యక్తి రాధగారే. గోపి గారు నన్ను ముట్టుకోకు అంటారు. కొత్త కదండి, కొత్త ఇంట్లో కొత్త రుచులు నేర్చుకుంటారు. ఆ మాత్రం భరోసా ఇస్తే చాలు అని. అబ్బా, కడుపులో ఆకలి దంచేస్తోంది, భోజనాలు కానిద్దామా అన్నాడు ఫణి. ఆ రాత్రి వాళ్ళిద్దరు అక్కడే గడిపారు. విడివిడిగా గదులు లేకపోవడంతో రోజా ఫణి డాబాపై పడుకున్నారు. గదిలోకి వచ్చిన రాధ గాఢంగా నిద్రపోతున్న రాముని చూసి అంతా వీడి అదృష్టమే అంది. రాధ, ఇంటి విషయం ఆ అన్నయ్య ఏమంటాడో? ఏమీ అనరు. ఆ పల్లెటూళ్ళలో మన కోసం అని అంత అందమైన ఇల్లు కట్టారు. మనకిక్కడ ట్రాన్స్ఫర్సా బండల? రిటైర్ అయ్యేదాకా ఇక్కడేగా. తర్వాత అయినా మనం అవసరం అనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. అప్పటి మాట ఏమోలే కానీ ఇంకా 25 ఏళ్ళు అద్దె ఇళ్లలో ఉండాలని, ఆ అద్దె డబ్బులకే ఇప్పుడు ఇల్లు వచ్చేస్తుందని చెప్తే సరి. అసలు అంత ఆలోచన అనవసరం. మీరు అడగగానే ఆయన అంటారు అంది భర్త ఎదపై వాలిపోతూ. మంచి వాసన వస్తున్న రాధ పెదాలను అలాగే చుంబించాడు అతను. మీరు కాస్త పుచ్చుకుంటే బాగుండేదేమో. బీరు తీసుకున్నాక నాకెంతో హాయిగా ఉందని. అడపాదడప వర్షాలు పడుతున్నాయి, ఇంకా ఎండలు తగ్గలేదు. యూనివర్సిటీలో అప్పుడప్పుడు సరిత బీరు పార్టీ ఇచ్చేది నాకు. గోపి జవాబు చెప్పలేదు. పుచ్చుకుంటారా? ఇంత మత్తెక్కిస్తున్న నీకంటే ఆ మద్యం నాకెందుకు అని భార్యను కౌగిల్లో బంధించాడు అతను. అతన్ని హత్తుకుపోయింది రాధ. ఆ తర్వాత శనివారం రాత్రికి ఊరికి బయలుదేరాడు గోపి. అనుకోకుండా వచ్చిన తమ్ముడిని చూసి సంబరపడ్డాడు రమణయ్య. ప్రేమగా అడిగాడు, రాధ బాగుందా? రామయ్య తండ్రి ఇలా ఉన్నాడు? వాడు కళ్ళల్లో కట్టినట్టుగా ఉన్నాడు నాకు. నువ్వు అక్కడికి వచ్చేయకూడదా అన్నయ్య? ఈ పొలాన్ని గుత్తకిచ్చేస్తే పోదా అన్నాడు బూట్లు విప్పి ప్యాంటు విప్పి లుంగి చుట్టుకుంటూ. బాగుంది ఇది. మీరిద్దరూ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఉన్నారని న్యాయమే. నేనేం పని ఉందని రావాలి చెప్పు? పైగా ఇక్కడ ఇంత ఇల్లు పొలం ఎవరు చూస్తారు? భూమి అంటే సొంతంగా పండిస్తేనే. భూమి గుత్తలకి కౌలుకి ఇస్తే ఎంత మంచిదైనా శ్మశానం చేస్తారు. లోకమంతా అలాగే ఉందా? అందరూ సొంతమే చేసుకుంటున్నారా? ఒక్కడివి ఇక్కడుండి ఎందుకు అంత కష్టపడాలి? మనకిప్పుడున్నది చాలదా? గోపి, నేను ఈ పొలాన్ని వదిలి రాలేనయ్యా.
అప్పటికప్పుడు వేడివేడి ఉప్మా తయారు చేసి పెట్టాడు ఎదురుగా. ఆ ఉప్మా తిని కాఫీ తాగి, భోజనానికి నీకెంత ఇబ్బంది, ఏదైనా ఏర్పాటు చేసుకోరాదా అన్నయ్య అన్నాడు అతను. బ్రతకటానికి తినటం కోసం అంత ఆర్భాటం ఎందుకు గోపి? ఎలాగో జీవితం వెళ్ళిపోతోంది. నా అదృష్టమే బాగుంటే మీ వదిన అలా అయ్యేది కాదు. రమణయ్య ముఖంపై తారట్లాడిన విషాదాన్ని చూసి కదిలిపోయాడు గోపి. ఏ శాపం వల్ల భూలోకంలో జన్మించిన దేవత వదిన అన్నాడు గోపి. చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు రమణయ్య. ఇక్కడుంటే వదిన జ్ఞాపకాలు నిన్ను బాధిస్తూ ఉంటాయి. అక్కడికొస్తే రాముతో కాలం గడిచిపోతుంది నీకు. ఈ అద్దె ఇల్లు బాగా వసతిగా ఉండదు అనుకుంటే మరో పెద్ద ఇల్లు తీసుకుందాం, లేదా సొంతంగా ఒక ఇల్లు కొనుక్కుందాం. తమ్ముడికి తనపై గల అభిమానానికి ముగ్ధుడయ్యాడు రమణయ్య. నేను ఈ ఇల్లు వదిలి రాలేను. ఇంకో 2 ఏళ్ళు ఆగి ఆ రామయ్య తండ్రినే నేను తెచ్చుకుంటాను ఈ ఇంటికి. ఈ పొలానికి హక్కుదారుడు వాడే. అందరూ చదువులు ఉద్యోగాలు అంటూ ఎగబడితే ఎలా? మనది వ్యవసాయక దేశం. పండించాలి, బ్రతకాలి, బ్రతికించాలి. ఇక ఇల్లు అంటావా? ఇల్లుదే ఉంది. అవసరం అనిపిస్తే కొంటే సరిపోతుంది. అన్నగారు తనకై తన అన్న మాటలకి సంతోషించాడు గోపి. నువ్వు సరేనంటే ఇల్లు కొంటానన్నయ్య. కొనేయి గోపి, మన అవసరాల కంటే మించిందే ఉంది. ఎక్కడైనా మంచి పరిసరాలతో మంచి పొరుగులో కట్టిన ఇల్లుంటే చూడు. స్థలం కొని శ్రమపడి కట్టించేదానికంటే కట్టిన ఇల్లు అయితేనే బాగుంటుంది. పని సులభంగా నెరవేరుతున్నందుకు ఆనందిస్తూ ఒక ఇల్లుందన్నయ్య, మా తోటి లెక్చరర్ ఉంటున్న కాలనీలో ఉంది. అక్కడంతా మంచి మంచి భూస్వాములు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు, భారీ వ్యాపారస్తులు ఉన్నారు అన్నాడు. ధర ఎంత లేదన్నా 25,000కి తక్కువ ఉంటుందా? ఉండొచ్చు. 25 అంటున్నా అట. బేరం చేస్తే రిజిస్టర్ ఖర్చులు మొత్తం అయినా తగ్గచ్చు. తగిన వ్యక్తిని తీసుకెళ్ళి బేరం చేయి. స్నానం చేస్తావా? రంగమ్మ నీళ్లు తొడమంటాను అన్నాడు రమణయ్య. ఇక ఇంటి విషయం ఖాయమైనట్టే అనుకున్న గోపి తల ఊపాడు. మరుసటి రోజు ఉదయమే అన్నగారిచ్చిన డబ్బు తీసుకుని నువ్వు వస్తే బాగుంటుందన్నయ్య అన్నాడు. కానీ అతనికి ఆ మాటలు మొక్కుబడిగా అన్నట్టు అనిపించింది. నాకెక్కడ తీరుతుంది గోపి? పసుపు కొనటానికి వ్యాపారస్తులు వస్తామన్నారు. అరటి గేలలు తెప్పి పంపాలి. వరి మడిలో కూడా కొన్ని పనులున్నాయి. ఒకరోజు వదిలేసినా వ్యవసాయం చెడుతుంది అన్నాడు. మరి నేను వస్తానన్నయ్య. ఇల్లు రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే జాబు రాస్తాను. ఇల్లు నీ పేరే పెడతాను అన్నాడు గోపి. వద్దు, ఆ టౌన్ వ్యవహారాలు అవి నేను చూసుకోలేను. మరదల పేరో నీ పేరో పెట్టించేయి. అసలు రాముడి పేరు పెట్టించేయాలనుంది కానీ మరీ నెలల కుర్రాడు ఎందుకులే అన్నాడు. ఇక వస్తానన్నయ్య, బస్కు టైం అవుతోంది. మళ్ళీ రేపు కాలేజీకి వెళ్ళాలి అన్నాడు గోపి. జాగ్రత్త, దారిలో భద్రం అని హెచ్చరించాడు. మరేం పర్వాలేదులే, కానీ ఇక్కడ పనులున్నాయంటూ రాయకుండా గృహప్రవేశానికి తప్పకుండా రావాలన్నయ్య. కావలిస్తే ఆ 4 రోజులు సేనయ్యని రంగమ్మని చూసుకోమని చెప్పు అని కదిలాడు. తమ్ముడికి మరదలకి తనపై ఉన్న గౌరవానికి ప్రేమకి ఆనందించాడు రమణయ్య. తృప్తిగా ఉంది అతడి మనస్సుకి. చూసారా రమణయ్య ఎంత ఒంటరి వాడైపోతున్నాడో. మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి లైఫ్లో. చివరికి తమ్ముడు కూడా మరదలు కూడా మంచితనంతోనే అతన్ని బుట్టలో పడేసి పనులు చేసుకుంటున్నారా అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే ఆయన మంచితనం అంత భయంకరమైనటువంటి మంచితనం. ఒక పక్క చంద్రం చంపించాడనేది అతనికి తెలియకుండా అయితే ఉండదు ఇన్నాళ్ళు. కానీ కొడుకును చంపించి భార్య చనిపోయిందని తెలిసినా కూడా చంద్రం వైపుకు వెళ్ళకపోవటం అంటే అంత మంచితనం ఇంకెక్కడైనా ఉంటుందండి? అధిక మంచితనం అది. అలాగే ఈ రోజున ఇంకొకటి ఆ ఇల్లు రాయించి ఇల్లు నేను కొనుక్కుంటానని చెప్పని తీసుకుంటున్నాడు. సో ఏ రకంగా చూసినా అంత కష్టపడి సంపాదించిన సొమ్ము రమణయ్య ఒళ్ళొంచి కష్టపడి చేసినటువంటి సంపాదన అది. కానీ ఆ సంపాదన తినటానికి ఇప్పుడు ఎవరున్నారు? తన అనుకున్న భార్య లేదు, తన అనుకున్న కొడుకు లేడు. దూరం చేసుకున్న చంద్రం వీళ్ళంతా శత్రువులు అయిపోయారు. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడికి కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను ఇవ్వలేను అంటే తమ్ముడు ఏమంటాడో కూడా తెలియదు ఎవరికి. ఎవరి జీవితం వాళ్ళదేనండి ఈ రోజుల్లో. మనకు కనపడుతోంది అదే కదా. కానీ రమణయ్య ఎలా బతుకుతాడో నాకు అదొక ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.